నేను ఈ మధ్య మనశంకర వరప్రసాద్ సినిమా అంటే మొబైల్ అలా తీసానో లేదో నాకు మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి ఒక వీడియో వచ్చిందండి. ఆ వీడియో దాదాపు ఒక 7 నెలల క్రితం అనమాట. అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు అనుకుంటా ఆ వీడియో వచ్చింది. ఆ వీడియో నాకు కానొచ్చిందనమాట. సరే ఆ వీడియో నేను చూస్తున్నా, దాదాపు ఒక 4-5 నిమిషాల పాటు ఆ వీడియో అనేది ఉంది. ఆ వీడియో చూస్తూ ఉంటే ఎందుకో కామెంట్ బాక్స్లోకి వెళ్ళానమాట. కామెంట్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత పాపం ఎవరో కామెంట్ పెట్టిందండి. అన్ని కామెంట్లు, ఇంచుమించు అన్ని కామెంట్లు చదివాను, కానీ ఒక్క కామెంట్ మాత్రం నాకెందుకో ఇక్కడ కూర్చున్నట్టు అనిపించింది అనమాట. అతను ఏమంటాడంటే, చిరంజీవి గారు ఇంకా మీరు సినిమాలు తీయటం మీకు అవసరమా? 70 సంవత్సరాల వయసు అనేది మీకు వచ్చింది కాబట్టి ఇక రిటైర్మెంట్ తీసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పి మీరు ఇంటికాడ ఉండి మనవళ్ళు మనవరాలతో ఆడుకోవచ్చు కదని చెప్పి అతను ఏదో ఉత్త సలహాలు ఇచ్చిండండి. నాకు ఇక్కడే కాలింది. వాస్తవంగా చెప్పాలంటే నాకు ఇక్కడే కాలిందనమాట. అసలు ఆ తమ్ముడు, మరి ఆ కుర్రోడు ఎవరో నాకు తెలియలే, కానీ అతనికి నేనేం చెప్తున్నానంటే, దయచేసి ఈ వీడియో అనేది అతనికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ ఇలాగ విమర్శించే వాళ్ళకు, ఇలాగ కామెంట్ పెట్టే వాళ్ళకు సోషల్ మీడియాలో కొంతమంది ఉన్నారన్నమాట. వాళ్ళకి వెళ్తే చాలు, వాళ్ళకి వెళ్తే వాళ్ళకి బుద్ధి వచ్చే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అప్పుడు సినిమా అవకాశాలు రావాలంటే చాలా కష్టంగా ఉండేదన్నమాట. ఎందుకంటే సామాన్యంగా మనలాంటి వాళ్ళకి సినిమా అవకాశాలు అంటే ఒక హీరో కాదులేండి, కనీసం ఒక యాక్టర్గా మనకు అవకాశాలు రావాలన్నా కానీ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కానీ ఆ అవకాశాలు అనేది శూన్యం అన్నమాట. కానీ సోషల్ మీడియా పుణ్యాన ఇప్పుడు చాలామందికి అవకాశాలు వస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని టీవీలలో కొన్ని ప్రోగ్రాములు ఉండడం వల్ల, దానిలో క్లిక్ అవ్వడం వల్ల చాలామందికి హీరో అవకాశాలు వస్తున్నాయి. అలాగే సైడ్ అంటే మనం హీరో ఫ్రెండ్గానో లేదా సైడ్ క్యారెక్టర్గానో లేకపోతే ఏదో అవకాశాలు అనేది వస్తున్నాయి అన్నమాట. కానీ ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది కాదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎట్లాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, సినిమా వాళ్ళతో కాస్తంత పరిచయాలు లేకుండా, వాళ్ళ చుట్టాలు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే కనీసం సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం కూడా పరిచయం లేని వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారే. కానీ అతనికి సినిమాలంటే ప్రాణం అన్నమాట. సినిమాలంటే ప్రాణమే కాదు, సినిమాలో నేను కనపడాలి, సినిమాలో నా టాలెంట్ అనేది నిరూపించుకోవాలి, సినిమా హీరోగా నేను నిలబడాలి అని ఒక కసి, పట్టుదల, కృషి, అదే జాసగా నాడు ప్రయత్నించి ఒకే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి ఎన్నో స్టూడియోలకు వెళ్ళిన తర్వాత ఎంతోమంది అవమానించారు, ఎంతోమంది అసహ్యంగా మాట్లాడారు. నీ ముఖం కనీసం అద్దంలో ఇప్పుడున్న చూసుకున్నవా అని చెప్పి కూడా చిరంజీవి గారిని అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఇదంతా కూడా తన జీవిత చరిత్ర మొత్తం తెలిసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి తెలుసు అన్నమాట. మరి ప్రజెంట్గా యువ హీరోలతోని పోటీ పడి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అతన్ని ఏంటో నిరూపించుకుంటాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? అతన్ని అభిమానిస్తున్న అభిమానులు. అతని సినిమా అంటే పిచ్చి, అతని సినిమా అంటే ఖచ్చితంగా సినిమా మెగాస్టార్ చిరంజీవి సినిమా రావాలి, మేము చూడాలి. అతని సినిమా అంటే పిచ్చి, అతని డ్యాన్స్ అంటే పిచ్చి, అతని ఫైట్ అంటే పిచ్చి, అతని డైలాగ్ అంటే పిచ్చి 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 చిరంజీవి అంటేనే పిచ్చి అసలు. అలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్నారనమాట. మరి అతని సినిమాల కోసం, అతని సినిమాలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూసే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరి ఈ వయసులో, ఇందాక కామెంట్ గురించి చెప్పాను కదా, మరి మీరు ఎందుకు ఇక రెస్ట్ తీసుకోవచ్చు కదా, 70 సంవత్సరాల వయసులో కూడా మీకు ఈ సినిమాలు అవసరమా అని చెప్పి మాట్లాడిన వ్యక్తికి నేను ఏం చెప్తున్నానంటే, 70 సంవత్సరాల వయసులో కూడా 4 గంటల ప్రాంతంలో లేచి, ఉదయం 4 గంటలకు లేచి కసరత్తులు చేసి, ఎక్సర్సైజ్ చేసి అతను ఒళ్ళును హూనం చేసుకుంటూ, నిజంగా 70 సంవత్సరాల వయసులాగా కనిపిస్తుందా చిరంజీవి గారు? లేదు, 70 సంవత్సరాల వయసులాగా కనిపించట్లేదంటే ఇది కేవలం చిరంజీవి గారి పట్టుదల, చిరంజీవి గారి కృషి, చిరంజీవి గారి స్వయం కృషి. అంతలా అతను కష్టపడి సినిమాల మీద సినిమాలు తీస్తాడంటే మరి చిరంజీవి గారి గురించి మాట్లాడే స్థాయి నీకుందని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాలి. 7 గంటల ప్రాంతంలో, ఉదయం 7 గంటల ప్రాంతంలో షూటింగ్కి వెళ్ళిపోయి ఆ షూటింగ్ మొత్తం కూడా పూర్తి చేసుకొని ఏమాత్రం కూడా అలిసిపోకుండా మళ్ళీ తెల్లారిన తర్వాత, అది నైటే కావచ్చు, పగలే కావచ్చు, లేకపోతే వానే రావచ్చు, ఎండే రావచ్చు, అతను హొల్లును హోనం చేసుకొని షూటింగ్లో పాల్గొంటూ ఉంటాడు. మరి ఇప్పటికి కూడా యువ హీరోలతో పోటీ పడుతుందంటే మరి ఈ మాట అంటానికి తమ్ముడు నీకు నోరు ఎలా వచ్చిందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఆల్రెడీ ఒక సినిమా మొత్తం కూడా షూటింగ్ అయిపోయి విఎఫ్ఎక్స్ పనులలో ఉంది, రేపో మాపు రిలీజ్ అయ్యేటట్టుంది. అంతేకాకుండా ఇంకో సినిమా బాబీ దర్శకత్వంలో కూడా మరొక సినిమా దాదాపు 2వ షెడ్యూల్ అనేది ప్రారంభించారనమాట. అంటే ఇక్కడ మీరు ఏమర్థం చేసుకోవాలి, సినిమాలకు
వయసుకు సంబంధం ఉంది కానీ చిరంజీవి విషయంలో మాత్రం అది కాదు. ఎందుకంటున్నానంటే అతని ముఖం పైన ఏమాత్రమైన ముడత అనేది కానొస్తుందా? మరి 70 సంవత్సరాల వయసు అని చెప్పి అంటున్నారు కదా. మనశంకర వరప్రసాద్ ఆ సినిమాలో దాదాపు 17-18 కేజీలు తగ్గి ఆ సినిమా అంత స్లిమ్గా కానొచ్చిందంటే మరి 70 సంవత్సరాల వయసు అంటున్నారు కదా. సరే 70 సంవత్సరాల వయసే. అసలు 70 సంవత్సరాల వయసు వాళ్ళు మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే దగ్గుతూ తుమ్ముతూ మధ్యాహ్నం ఉదయం సాయంత్రం టాబ్లెట్లు వేసుకుంటూ రెస్ట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. మరి మెగాస్టార్ చిరంజీవి గారే ఒకప్పుడు చెప్పారు, నాకు ఇంతవరకు బీపీ షుగర్ లాంటివి కూడా లేవు అని. మరి ఆరోగ్యం పట్ల అతను ఎంత శ్రద్ధ తీసుకుంటాడో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. మీకు తెలియని విషయం ఒకటి చెప్తా. దాదాపు అతనికి 50 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచే అతను డైటింగ్ అనేది చేయడం స్టార్ట్ చేసిందట. అంటే ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తిని మన బాడీ అనేది స్లిమ్గా తయారు చేసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ అనేది ఫిట్గా ఉంటుందని చెప్పి అతను దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం కానుంచే, అంతకు ముందు కూడా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసేవాడు కానీ డైటింగ్ విషయంలో ఎక్సర్సైజ్ విషయంలో ప్రతిరోజు ప్రతిరోజు కూడా అతను ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాడు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం అనేది ప్రారంభించిన సంగతి తెలుసు. దాదాపు 2వ షెడ్యూల్ అనేది పూర్తవబోతుంది. ఆ సినిమాకి సంబంధించిన ఫైట్ అనేది హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నారు. మరి హైదరాబాద్లో షూటింగ్ చేసేటప్పుడు ఆ ఫైట్ మొత్తం కూడా ఇంచుమించు వాన్లోనే ఉంటుందట. అంటే వర్షం పడతా ఉంటే అక్కడ ఫైట్ అనేది జరుగుతూ ఉండాలన్నమాట. మీరు నమ్మరు కానీ ఉదయం 7 గంటలకి అతను షూటింగ్కి వెళ్ళాడు. చాలామంది ఆ సినిమాకి సంబంధించిన ఫైటర్లు కావచ్చు, కొంతమంది ఆ షూటింగ్ ఇంకా రాలేదట. అంటే 7 గంటల ప్రాంతంలోనే షూటింగ్లో ఉండాలంటే మామూలు విషయం కాదు. అతని దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే టైం టు టైం, కరెక్ట్గా టైం టు టైం వెళ్ళాలి, షూటింగ్ చేయాలి. నిర్మాతకి ఎటువంటి లాస్ అనేది రాకూడదన్నదే అతనికి తెలిసిన ఫార్ములా. సరే ఆ షూటింగ్కి వెళ్ళిందట, కొన్ని డైలాగులు అనేది అయిపోయిన తర్వాత ఇక ఫైట్ ఉంటుందట. ఆ ఫైట్ దాదాపు వర్షంలోనే తడుస్తూ ఆ ఫైట్ చేయాలట. మరి అతనికి 70 సంవత్సరాల వయసు అని చెప్పి మీరు అంటున్నారు కదా. 12 గంటల పాటు దాదాపు 7 గంటల నుంచి, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆ ఫైట్ సీన్ అనేది అలా జరుగుతూనే ఉందట. దాదాపు 12 గంటల పాటు ఆ ఫైట్ సీన్ అనేది చేసేటికి అప్పటికి పూర్తయిందట. మరి 12 గంటల దాకా ఆ వర్షం సీన్లో, అంటే వర్షం పడతా ఉంటే అతను యాక్టింగ్ చేయాలంటే మామూలు విషయం కాదనమాట. కొంతమంది మనకు జలుబులు వస్తాయి, లేకపోతే తుమ్ములు వస్తాయి, లేకపోతే పడిసంలాగా మొహం అంతా పట్టేస్తుందని చెప్పేసి కొంతమంది ఏదో కొన్ని సీన్లలో డూబుని పెట్టుకోవచ్చు. సరే మెగాస్టార్ చిరంజీవి గారైనా ఆ డూబుని పెట్టుకొని నడిపించవచ్చు, కానీ ఆ డూబ్ అయినా కానీ ఒక మనిషే కదా, అతనికి ఇబ్బంది ఎందుకు జరగాలన్న ఉద్దేశంతోనే ఆ ఫైట్లల్లో ఎటువంటి డూబు లేకుండా మెగాస్టార్ చిరంజీవి గారే ఆ వాన్లో ఫైట్ మొత్తం కూడా చిత్రీకరించారట. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అర్థమైందా? మరి ఇన్ని సినిమాలు, దాదాపు 158 సినిమాలలో నటించి ఇన్ని కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న చిరంజీవి గారు, అతనికి కష్టం సంగతి తెలుసు, కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకునే వ్యక్తి కాబట్టి అతను కష్టపడతాడే కానీ ఎవరి హృదయాలను కించపరిచి, ఎవరి హృదయాలను కూడా కష్టపెట్టినట్టుగా మాట్లాడే వ్యక్తి, ఆ గుణం ఉన్న వ్యక్తి కాదనమాట. 158 చిత్రాలలో నటించి ఇప్పటి వరకు కూడా మెగాస్టార్ లాగా ఎలుగుతుందంటే, మెగాస్టార్ అనేది తమ్ముడు అందరికీ రాదు, అది వచ్చినా కానీ నిలుపుకోవాలన్నమాట. సుప్రీం హీరో, డైనమిక్ హీరో, మెగాస్టార్ ఇలాగ ఎన్నో బిరుదులు పొందిండు, ఎన్నో అవార్డు పొందిండు, ఎన్నో నంది అవార్డులు పొందిండు, డాక్టరేటు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, అంతేకాకుండా గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఆయన పేరు అనేది స్థిరస్థాయిగా నిలిచిపోయిందంటే ఒకసారి నువ్వు ఆలోచించుకోవడం మంచిదన్నమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజింగ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.